ఇష్టం లేని పెళ్లి చేసుకుని తను సంతోషంగా ఉండగలదా చెప్పండి? తనకు అన్యాయం చేస్తే ఆ పాప మనల్ని వెంటాడుతుందండి. ఇప్పటి వరకు మీరు పవిత్ర విషయంలో చేసిన తప్పులు చాలండి. జరిగిందేదో జరిగిపోయింది. ఇకనైనా మారి మంచిగా ఉండండి. మన పాటికి మనం ముంబై వెళ్ళిపోదాం. పవిత్ర ఇక్కడే ఉండిపోతుంది. ఏయ్, నీకేమన్నా మతిపోయిందా? ఇలా వాగుతున్నావు? పవిత్ర గురించి మన ప్లాన్స్ అన్నీ రాత్రి నీకు చిలక చెప్పినట్టు చెప్పాను. రామాయణం అంతా విని రాముడికి సీత ఏమవుతుందన్నట్టు మళ్ళీ మొదటికొచ్చావా? ఈ పిచ్చి మాటలో నా దగ్గర మాట్లాడావు. ఊరు పెద్దల దగ్గర మాట్లాడావంటే నాలుగు కోసి చేతిలో పెడతాను. జాగ్రత్త. ఇదిగో, నోరు మూసుకొని జాగ్రత్తగా నా వెనకాలొచ్చి నోరు మూసుకొని నుంచో. రా. ఏమైంది మావయ్య? ఊరు పెద్దలందరూ మన ఇంటికి ఎందుకు వచ్చారు? ఏమైందండి? ఏమైనా ప్రాబ్లమా? ముందు లోపలున్న పవిత్రని బయటికి పిలవండి. ఏం జరిగిందో ఆమె నడుతోనే చెప్పిస్తాం. పవిత్రని పిలుచుకురా. ఏమండి, పవిత్ర పాప ఇద్దరూ కనిపించడం లేదండి. ఎక్కడికి వెళ్లారో తెలీదు. మాకు తెలుసు మీ పవిత్ర ఊరు కట్టుబాట్లని కాదని రాత్రి బయటకొచ్చి అమ్మవారి అగ్నిగుండానికి ఎదురొచ్చి మహాపాపం చేసింది. అది ఊరికెంత పెద్ద ప్రమాదమో మీకు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. మీ మనవరాలు చేసిన పాపానికి ఊరంతా అమ్మవారి ఆగ్రహానికి గురవుతుంది.